కాళేశ్వరం కమిషన్ ముందుకు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం వచ్చింది. 2015లో ఏర్పాటైన అనంతరాములు కమిటీలోని రిటైర్డ్ ఇంజనీర్లతో కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ భేటీ అయ్యారు. అప్పటి రిపోర్టును రిటైర్డ్ ఇంజనీర్లు జస్టిస్ ఘోష్ ముందు ఉంచారు. తమ రిపోర్టును పట్టించుకోకుండా మేడిగడ్డ ప్రాజెక్టును కేసీఆర్ఏ సూచించారని జస్టిస్ చంద్రఘోష్ కు తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రపోజ్ చేసిన వద్దని పక్కన పడేశారని అన్నారు. రిపోర్టును అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ సీఎం కేసీఆర్ కు అందించినా సంతకం చేయలేదని ఇంజనీర్లు చంద్రఘోష్ కు తెలిపారు. అలాగే సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై జస్టిస్ ఘోష్ ఆరా తీశారు. మొత్తం 10 నుంచి 15 సబ్ కాంట్రాక్టులు ఇచ్చారు. వాటి వివరాలను సేకరించే పనిలో పడింది కమిషన్. కాంట్రాక్ట్ ఏజెన్సీ అకౌంట్స్, స్టేట్మెంట్స్ ను కూడా పరిశీలించే యోచనలో కమిషన్ ఉంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి డేటా తీసుకోనున్నారు. ఆ అకౌంట్ల లెక్కలు చూస్తే ఎంత మొత్తం చేతులు మారాయనేది తెలుస్తుందని కమిషన్ భావిస్తోంది. తాను పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందేనని జస్టిస్ ఘోష్ అంటున్నారు. అన్ని అఫిడవిట్లను పరిశీలించాక అవసరమైతే సిడబ్ల్యూసీ వాళ్లను పిలుస్తామని కమిషన్ చెబుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, కాళేశ్వరం కమిషన్ సంబంధించి చూసినట్లయితే పూర్తి విచారణకు సంబంధించి పూర్తి వేగవంతం చేసింది. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కమిషన్ అయితే వరుసగా అన్ని వర్గాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఫీల్డ్ విజిట్ చేసిన నేపథ్యంలో గత వారం నుంచి కూడా ఆయా వర్గాలకు సంబంధించి కూడా వరుసగా సమాచారం సేకరిస్తుంది. అయితే తాజాగా ఈరోజు రిటైర్ ఇంజనీర్లు కూడా కమిషన్ ముందు కూడా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు జరిగిన పరిణామాలు ఏమున్నాయనేది అంశానికి సంబంధించి కూడా ఘోష్కు వివరించే ప్రయత్నం చేశారు. అప్పుడు కమిటీకి సంబంధించి మొత్తం ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా అప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టు చేపట్టినో ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ ఏదైతే చెప్పి ప్లేస్ తుమ్మిడిహెట్టి వద్ద నుంచి చేస్తే బాగుంటుందని ఒక మేము ప్రతిపాదన ఇచ్చినప్పటికీ కూడా అప్పటి సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి పూర్తిగా పక్కన పెట్టేశారు. నీళ్ళు అందించినప్పుడు కూడా ఇరిగేషన్ మంత్రి ద్వారా హరీష్ రావు ద్వారా ఫైల్ అందించినప్పుడు కూడా అప్పుడు సంతకం పూర్తిగా పక్కన పెట్టేశారు. కావాలనే కేవలం మేడిగడ్డ ద్వారా కేసీఆర్ అక్కడి నుంచే ప్రతిపాదన చేశారు. అక్కడి నుంచే ప్రాజెక్టును నిర్మాణం చేయాలని చెప్పేసి కేసీఆర్ అక్కడ నిర్ణయించారని చెప్పేసి కూడా రిటైర్డ్ ఇంజనీర్ల బృందం అయితే ఈరోజు ఘోష్ ముందు దానికి సంబంధించి ఆ వివరాలన్నింటి కూడా పెట్టడం జరిగింది. అప్పుడు గతంలో తుమ్మిడిహెట్టి వద్ద నిర్మాణం చేపడితే ఏ విధంగా నీటి లయబిలిటీ ఉంటుంది, ఏ విధంగా నీటిని వినియోగించుకోవచ్చు, నీటి సర్దుబాటుకు సంబంధించి కూడా రిపోర్ట్లు కానీ సిడబ్ల్యూసీ కమిషన్కి సంబంధించిన ఇచ్చిన రిపోర్ట్లు కానీ అదేవిధంగా వ్యాప్కో సంస్థ అప్పుడు గతంలో ఇచ్చిన రిపోర్ట్ను అన్నింటి కూడా జత చేస్తూ కూడా ఈరోజు చంద్రఘోష్ ముందు కూడా జరిగింది. ఇప్పటివరకు వరుసగా అధికారులతోటి ఇంజనీరింగ్ అధికారులు సమీక్ష చేసిన నేపథ్యంలో అధికారులతో ఈరోజు జరిగిన కూడా అనేది చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఏం జరిగిందనే అంశానికి సంబంధించి కూడా ఘోష్ కమిటీ కూడా దాని ఆధారంగా అన్ని కూడా వివరాలను తీసుకోవడం జరిగింది. వీటితో పాటు మరోవైపు ఇప్పటికే ఫీల్డ్ విజిట్ ఇవన్నీ కూడా చేసిన నేపథ్యంలో మరోవైపు ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను కూడా స్టడీ చేస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని వాస్తవానికి అక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల ఇవైతే బ్యారేజ్లకు సంబంధించి నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ సంస్థ ఉందో ఆ ఎల్ఎన్టీ సంస్థకు మేడిగడ్డకు సంబంధించి ప్రధానంగా అంశం కూడా చర్చకు ఉంది. కాబట్టి ఆ మేడిగడ్డకు సంబంధించి నిర్మాణ సంస్థ మెయిన్ సంస్థ ఎల్ఎన్టీ అయినప్పటికీ కూడా సబ్ కాంట్రాక్ట్ పొందిన సంస్థలు 15 సంస్థలు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా కూడా వాటినన్నిటి కూడా అయితే ఈ 15 సంస్థలు ఎవరెవరు చేశారు ఏంటనేది వాటన్నిటి కూడా డాటా తీయాలని కూడా ఆలోచన చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎల్ఎన్టీ నేరుగా సమాచారం ఇస్తుందా లేదా అనేది కూడా కాస్త సందిగ్ధం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకవేళ ఎల్ఎన్టీ సంస్థ కనుక ఎవరెవరికి నిధులు పంపించింది ఏంటనేది సబ్ కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా డాటా తీసుకోవాలని చూస్తుంది. అయితే ఒకవేళ వారు నేరుగా ఆయా సంస్థలు కనుక డాటా ఇవ్వకపోతే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి నేరుగా వారు చాలాని కట్టి అక్కడ నుంచి అంటే వాళ్ళ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక లావాదేవీలు అన్నిటి కూడా తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. అక్కడ సబ్ కాంట్రాక్టుల నుంచి కూడా డబ్బులు పంపిణీ జరిగింది, ఎవరెవరికి పంపిణీ జరిగింది దానిపైన కూడా ఫోకస్ పెట్టాలని కూడా చూస్తుంది. సో మొత్తం మీద చూసినట్లయితే ఈ ఆర్థిక లావాదేవీల పైన కూడా కమిషన్ అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సబ్ కాంట్రాక్టులు ఎవరెవరైతే పొందారో వారి నుంచి ఎవరికి నిధులు వెళ్ళాయనేది కూడా వాటిని అన్నింటిని కూడా అనుమానాస్పదంగా జరిగిన వాటిని అన్నిటి కూడా ఆరా తీయాలని చూస్తుంది. అయితే ప్రధానంగా ఘోష్ కమిటీ ఒక అనుమానం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారి కుటుంబీకులు ఎక్కువగా సబ్ కాంట్రాక్టర్ చేశారు. దానికి సంబంధించిన కంపెనీలు తమకు అనుమానం కలుగుతున్నట్టు అని కూడా కమిషన్ వర్గాలు అయితే పేర్కొంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఎవరు తీసుకున్నారు, ఏ విధంగా కాంట్రాక్ట్ సంబంధించి ఎవరెవరికి నిధులు వెళ్ళాయి, ఎల్ఎన్టీ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్ట్ పొందిన కంపెనీలు ఏవి, వాటికి ఎంత నిధులు వెళ్ళాయి, వాటి నుంచి కూడా మళ్ళీ ఏ విధంగా నిధులు ఖర్చు అయ్యాయనే దానిపైన కూడా ఆరా తీయాలని ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఇప్పటివరకు ఇరిగేషన్ అధికారులకు సంబంధించి రిటైర్ అధికారులు ఈరోజు రిటైర్ అధికారులు ఇచ్చారు. ఇప్పటివరకు కూడా అధికారులు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న అధికారులు కూడా ఇచ్చిన నివేదికలు అన్నింటి కూడా తీసుకుంటుంది. సో మొత్తం మీద ఎన్డీఎస్ఏ కమిటీ
రిపోర్ట్తో పాటు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కు అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా సిడబ్ల్యూసి వారిని కూడా ఖచ్చితంగా అప్రోచ్ అవుతాం. వారి కూడా కమిషన్ అన్నట్టు కూడా కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద కమిషన్ కు జ్యుడిషియరీ పవర్ ఉంది కాబట్టి చెప్పండి హరీష్. అంటే సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కూడా ఆరా తీసే యోచనలో జస్టిస్ ఘోష్ ఉన్నారు కదా. నేను పిలిస్తే ఎవరైనా విచారణకు రావాలని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంటే ఎవరినైనా విచారణకు పిలిచే అవకాశం ఉందా? అంటే ఇప్పటివరకు ఏమైనా అటువంటివి జరిగాయా? డెఫినెట్ గా దానికి సంబంధించి కూడా ఒక ఆలోచన కూడా చేస్తుంది. దీని వెనుక ఎవరెవరైతే హస్తం ఉందో కనుక తేలితే కనుక పొలిటికల్ లింకప్ కూడా పొలిటికల్ లీడర్లు ఎంతటి వారైనా కూడా వారిని ఖచ్చితంగా పిలుస్తామని కూడా గతంలో కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. జ్యుడిషియల్ పవర్ ఉంటుంది కాబట్టి జ్యుడిషియల్ పవర్ ఉన్న నేపథ్యంలో ఈ కమిషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించాలంటే కనుక ఖచ్చితంగా ఎవరిని పిలిచినా రావాల్సిన అవసరం ఉంటున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి. రాజకీయ నాయకులను రెండో వారం నుంచి కూడా జూలై నుంచి కూడా మొదటి వారం నుంచి కూడా వాళ్ళని పిలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఇన్కప్స్ ఉన్నాయో ఈ సబ్ కాంట్రాక్టర్ను కనుక వాటి ఆరా తీసినట్లయితే కనుక అక్కడ నుంచి నిధులు ఎవరికైతే వెళ్ళినట్టు ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆయా నేతలను కూడా పిలిచే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. గతంలోనే దీనికి సంబంధించి కూడా ఎవరి పేరు వచ్చినా కూడా ఎంత పెద్దవారైనా కూడా వారు ఖచ్చితంగా కమిషన్ ముందుకు పిలుస్తామని గతంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చింది కానీ అదేవిధంగా ఇంజనీర్లు ఇచ్చినా ఎవరు అన్ని ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు ప్రజలకు ఎవరికి ఏ సమాచారం ఉన్న వారు అందరూ కూడా వచ్చి ఇవ్వాలని కూడా చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 54 కంప్లైంట్లు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి R&R ప్యాకేజ్తో పాటు కొంతమంది ప్రజా సంఘాల నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులు అన్నింటినీ కూడా స్టడీ చేస్తున్నాం. ఎవరు అధికారులు కానీ ఎవరైనా సరే ఇచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటి ఒక అఫిడవిట్ రూపంలోకి, ఎందుకంటే ఈ కమిషన్ ఒక ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటే దీన్ని పూర్తిగా అది అథెంటిక్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినా అదేవిధంగా ప్రజెంట్ సిట్టింగ్లో ఉన్న ఇంజనీర్లు ఇచ్చిన వీటన్నిటి కూడా అఫిడవిట్ రూపంలో తీసుకుంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా సేకరించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే రూపంలో ముందే వీటి సబ్ కాంట్రాక్ట్ పొందిన వాటి కానీ మిగతా ఎవరెవరైతే అనుమానాస్పదంగా వారందరూ కూడా పిలిచి మాట్లాడాలని ఒక ఆలోచన చేస్తుంది. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.